హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి గోరుచిక్కుడుకాయలతోటి కర్రీ చేస్తున్నాను టమాటాలతోటి. సో ఇవన్నీ పీచులన్నీ తీసి లోపల పురుగులు అవేం లేకుండా చెక్ చేసుకొని ఉప్పు నీటిలో వేసి కొంచెం పెట్టుకొని కడిగి పెట్టేస్తున్నాను కదా. సో ఇంకా స్టవ్ ఆన్ చేసేసి ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము పాన్ పెట్టుకొని. కొంచెం జీలకర్ర అంతే, ఇంకేం వేయట్. సో బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇంకా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాము. కరివేపాకు, మూత పెట్టేసి మగ్గ పెట్టుకున్నాము. కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, ధనియాలు మిక్సీ వేసుకున్నాం, బాగుంటుంది. సో ఈరోజు వచ్చేసి నేను ప్లెయిన్ కర్రీ, ఇంకా అందులో నేనేం యాడ్ చేయట్లేదు. సో బాగుంటుంది అన్నమాట ప్లెయిన్దే. అసలు వేడివేడి అన్నంలో కానీ సైడ్ డిష్ లాగా రసం పెట్టుకొని మనము సైడ్ డిష్లో కూడా ఈ కర్రీ పెట్టుకొని తినచ్చు. బాగా మగ్గిన తర్వాత మనం ఇంకా టమాటాలు యాడ్ చేసేసుకున్నాము. సో ఇందులోకి పసుపు యాడ్ చేస్తున్నాను, సో తొందరగా మగ్గిపోతుంది. చూద్దాం ఫ్రెండ్స్, కొంచెం మగ్గిన తర్వాత ఇంకా మనము సో మగ్గాయి అనమాట, ఈ మాత్రం సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా మనము ఈ చిక్కుడుకాయలని యాడ్ చేసేసుకుందాం. ఈ చిక్కుడుకాయలు అంటే చిన్నప్పుడు చాలా భయం ఉండేది, పురుగులు ఉంటాయేమో అని. సో ఇదొకటి, కాలీఫ్లవర్ ఒకటి, ఇంకా తప్పదు కదా ఒలుచుకోవడమే, పురుగులున్నా అంతవరకు తీసేయడం. సో అలా అని చెప్పేసి హోల్ కర్రీనే మనము ఆ చిక్కుడుకాయనే మనము పక్కన పెట్టేయకూడదు కదా. సో దాంట్లో ఉండే మనకి వైటల్ న్యూట్రియంట్స్ కానీ ప్రతిదీ మనకి ప్రతి దాంట్లో ఒక్కొక్క రకం ఉంటుంది. సో ప్రతిదీ మనం యూటిలైజ్ చేసుకోవాలి. సో ఇది కూడా ఇంకొంచెం సేపు బాగా వాటర్ అంతా పోయేంత వరకు మగ్గించుకుందాము. మూత పెట్టేసి కొంచెం కారం, ఇది మనము కారం వేసిన తర్వాత కొంచెము బాగా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ చిక్కుడుకాయలకి బాగా అబ్జర్వ్ అవ్వాలన్నమాట. సో అలా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇంకా మనము దీంట్లోకి సరిపడం ఏంటంటే, ఇక్కడ ఈ బ్రాడ్ బీన్స్ ఏంటంటే కొంచెం ఎట్లా లేదన్నా విజల్ పెట్టాలన్నమాట. సో లేదనుకో తినడానికి కొంచెం రబ్బర్లా అట్లా అనిపిస్తుంది. కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకొని సరిపడా ఉప్పు వేసుకొని ఇంకా మనం ఒక 2 విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది, ఎక్కువేం అవసరం లేదు. సో తర్వాత విజిల్ అయిపోయిన తర్వాత కూడా ఎట్లా లేదన్నా దాంట్లో కొంచెం వాటర్ ఉంటుంది. సో మనం ఏమనుకుంటాం ఇలా తినాలని, లేదా సైడ్ డిష్లోకి రసంకి అట్లాగా. సో చూద్దాము, ఇక్కడ చూసిన తర్వాత మనకి వాటర్ వచ్చింది కదా. సో ఆ వాటర్ పోయేదాకా కొంచెం మగ్గ పెట్టుకుంటే సో గ్రేవీ వచ్చేస్తుంది. సో ఇంకా సర్వ్ చేసేసుకొని వేడివేడి అన్నంలో తింటే ఎంత అంటే అంత బాగుంటుంది అనమాట. అసలు ఇది వేడివేడి అన్నంలో పిసుక్కొని తింటే యమ్మీయే యమ్మీ అనమాట. చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.